హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెస్పిరేషన్ అంటే ఏంటంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్. అంటే మనం O2ని తీసుకుంటాం, CO2ని రిలీజ్ చేస్తాం. ఈ ఎక్స్చేంజింగ్ ప్రాసెస్ని రెస్పిరేషన్ అని అంటాం. బిట్వీన్ ద అట్మాస్ఫియర్ అండ్ ద బ్లడ్లో నుంచి మనం CO2 బ్లడ్లో నుంచి అది ప్రాసెస్ జరిగి మనం CO2ని రిలీజ్ చేస్తాము అండ్ అట్మాస్ఫియర్ నుంచి మనం O2ని తీసుకుంటాం. ఆ ఎక్స్చేంజింగ్ ప్రాసెస్ని మనం రెస్పిరేషన్ అంటాం. మెయిన్లీ రెస్పిరేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని అంటే మెడ్యులా ఆబ్లాంగాటా అండ్ పాన్స్ ఇన్ ద బ్రెయిన్ స్టెమ్లో ఉన్న మెడ్యులా ఆబ్లాంగాటా అండ్ పాన్స్లో మన రెస్పిరేషన్ సెంటర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది త్రీ ప్రాసెస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఏంటి? ఫస్ట్ వెంటిలేషన్, డిఫ్యూజన్ అండ్ పర్ఫ్యూజన్. ఈ 3 ప్రాసెస్లో మాత్రమే మన రెస్పిరేషన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్ ఏంటి? మెయిన్గా మన కంట్రోలింగ్ సెంటర్ ఏంటి అని అంటే మెయిన్లీ మెడ్యులా ఆబ్లాంగాటా అండ్ పాన్స్. నెక్స్ట్ CO2 అనేది మనకు ఒకవేళ బ్లడ్లో ఇంక్రీజ్ అయింది అని అంటే ఏమవుతుంది? రేట్ అండ్ డెప్త్ అనేది మనకి మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. రేట్ అండ్ డెప్త్ ఆఫ్ ది రెస్పిరేషన్ రేట్. అండ్ నార్మల్ రెస్పిరేషన్ రేట్ వచ్చేసి ఎంత? 12 to 20 breaths per minute. ఇది నార్మల్ రెస్పిరేషన్ రేట్ వచ్చేసి. నెక్స్ట్ ఒకవేళ ఇంకా డయాఫ్రమ్ వచ్చేసి మనకి ఇన్స్పిరేషన్ అంటే ఏంటిది? మనం బ్రీతింగ్ తీసుకోవడం. ఎక్స్ప్రెషన్ అంటే రిలీజ్ చేయడం. ఇంకా బ్రీతింగ్ తీసుకునే ప్రాసెస్లో డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది అండ్ ఎక్స్ప్రెషన్ అయినప్పుడు రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్డామినల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, అబ్డామినల్ ఆర్గాన్స్ అనేటివి మనం ఇన్స్పిరేట్ అంటే శ్వాస తీసుకునేటప్పుడు డౌన్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్కి వెళ్తుంది. తీసుకునేటప్పుడు డౌన్వర్డ్కి వెళ్తుంది అండ్ ముందుకు వెళ్తుంది అబ్డామినల్ ఆర్గాన్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పిరేట్ చేస్తున్నాం అంటే రిలీజ్ చేస్తున్నప్పుడు ఇట్ మూవ్స్ బ్యాక్వర్డ్ అండ్ సేమ్ నార్మల్ పొజిషన్. బ్యాక్వర్డ్ వెళ్తుంది, తీసుకున్నాను. రిలీజ్ చేస్తున్నప్పుడు ఫార్వర్డ్కి వెళ్తుంది అండ్ సేమ్ పొజిషన్కి వెళ్తుంది. ఇట్ మూవ్స్ బ్యాక్వర్డ్ అండ్ టు ద పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వాల్యూమ్ ఎట్లా అంటే ఇన్స్పిరేట్ చేసుకున్నప్పుడు చెస్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పిరేట్ చేస్తున్నప్పుడు చెస్ట్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ ఆఫ్ ది లంగ్స్ ప్రెషర్ ఎట్లుంటుంది అని అంటే అట్మాస్ఫియరిక్ నుండి మనం తీసుకున్నట్టయితే ఈ ప్రెషర్ ఆఫ్ ది లంగ్స్ అనేటివి ఇన్స్పిరేషన్ టైంలో లెస్ దెన్ ఉంటాయి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఆఫ్ ది లంగ్స్ మనం ఇన్స్పిరేట్ చేసుకున్నప్పుడు లెస్ కంపేర్ టు ద అట్మాస్ఫియర్ అండ్ pressure of the lungs when expiration it is more compared to the atmosphere. అంటే ఇదేమో లెస్ ఉంటుంది ప్రెషర్ అండ్ ఎక్స్పిరేషన్ టైంలో మోర్ దెన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్నార్మాలిటీస్ ఆఫ్ ది రెస్పిరేషన్లో నార్మల్ రెస్పిరేషన్ ఏంటి? 12 to 20 breaths per minute కదా. ఇప్పుడు అబ్నార్మాలిటీస్ ఏంటి అని అంటే వచ్చేసి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అబ్నార్మాలిటీస్లో కొన్ని కీ టర్మినాలజీ టైప్ ఏంటి? టకియాప్నియా అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ రెస్పిరేటరీ రేట్ అంటే ర్యాపిడ్ బ్రీతింగ్. టకియా అని అంటే ఇంక్రీజింగ్, ర్యాపిడ్ అన్నది. టకియాప్నియా అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ బ్రీతింగ్ అంటే ర్యాపిడ్ బ్రీతింగ్ అనొచ్చు. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 20 అంటే 20 breaths per minute కంటే ఇంకెక్కువ బ్రీతింగ్ వస్తుంది అని అంటే అది టకియాప్నియా అంటాం. బ్రాడియాప్నియా అంటే ఏంటి? బ్రాడియాప్నియా అంటే స్లో బ్రీతింగ్ అంటే షాలో బ్రీతింగ్ అని అంటాం. అంటే స్లోగా అంటే అసలు లెస్ దెన్ 12 ఉంటే బ్రాడియాప్నియా. యాప్నియా అంటే యాబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్ అంటే మొత్తానికి యాబ్సెన్స్ అని చెప్పలేము. అంటే లెస్ దెన్ 12 breaths per minute కంటే ఇంకా మోర్ దెన్ 20 minutes కంటే ఎక్కువ మనకి బ్రీతింగ్ రాకుండా ఉంటుంది అని అంటే దాన్ని యాప్నియా అంటాం. నెక్స్ట్ వచ్చేసి హైపర్ వెంటిలేషన్ అని అంటే ఏంటి? బ్రీతింగ్ అనేది చాలా మన అట్మాస్ఫియరిక్ బ్రీతింగ్ అనేది CO2 ఎక్కువ అవ్వడం వల్ల ర్యాపిడ్గా రేట్, డెప్త్, వాల్యూమ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది హైపో వెంటిలేషన్లో వచ్చేసి చాలాసేపటి వరకు మనకి బ్రీతింగ్ డెఫిసిట్ అవ్వడము, బ్రీతింగ్ రేట్, డెప్త్ అనేది స్లో అవ్వడము, దీన్ని హైపో వెంటిలేషన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి
కుసుమల్ బ్రీతింగ్ అని అంటే ఏంటి అంటే బ్యాడ్ ఆర్డర్ వస్తుంది బ్రీతింగ్ తీసుకున్నప్పుడు. అండ్ అంటే ఫాస్ట్ బ్రీతింగ్ అనేది వస్తుంది. అండ్ ర్యాపిడ్ రెస్పిరేటరీ రేట్ అనేది ఉంటుంది కుసుమల్ బ్రీతింగ్లో. ఇది వచ్చేసి అబ్నార్మాలిటీస్ ఆఫ్ రెస్పిరేషన్. మనం ఈరోజు తెలుసుకుంది ఏంటి అంటే రెస్పిరేషన్ ఏంటిది, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ గురించి, అండ్ మెయిన్ సెంటర్ ఆఫ్ ది బ్రీతింగ్ అండ్ మెయిన్ సెంటర్ ఆఫ్ ది రెస్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ టైంలో మన ఆర్గన్స్ అనేటివి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అబ్నార్మాలిటీస్ ఆఫ్ రెస్పిరేషన్ తెలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్లో మనం సబ్ టాపిక్స్ ఏమేమంటే ఇంట్రొడక్షన్, డెఫినేషన్, నార్మల్ వాల్యూస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బ్లడ్ ప్రెషర్. ఈ సబ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అని అంటే ద ప్రెషర్ ఆఫ్ బ్లడ్ ఎగ్జర్టెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్. ఎంత ప్రెషర్ మనకి మన బ్లడ్ వెజల్స్లో నుంచి బ్లడ్ ఎంత ప్రెషర్తో వస్తుంది అనేది మనం చూసేదే బ్లడ్ ప్రెషర్. అండ్ డెఫినేషన్ అనేది ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ ఎగ్జర్టెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్ అగైనెస్ట్ టు ద ఆర్టరీస్. ఇది డెఫినేషన్. అండ్ ఏంటి, ఎంత ఫోర్స్తో మనకి బ్లడ్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది అనేది డెఫినేషన్. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాల్యూస్ ఏంటి, 120/80 mm of Hg నార్మల్ అడల్ట్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mm of Hg. 120 వచ్చేసి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ 80 వచ్చేసి డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఒకవేళ ఎలివేట్ ఉంది నార్మల్గా వచ్చేసి లెస్ దెన్ 120 ఆర్ అప్ టు 120 వచ్చేసి లెస్ దెన్ 120 ఆర్ అప్ టు 120 వచ్చేసి సిస్టోలిక్ అండ్ లెస్ దెన్ 80 ఆర్ అప్ టు 80 వచ్చేసి డయాస్టోలిక్ ఉంటే అది నార్మల్. ఒకవేళ ఎలివేట్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ అనేది ఎలివేట్ అవుతుంది అని అంటే అప్ టు 20 to 29 120 to 129 వస్తే అది ఎలివేట్ అవుతుంది, బీపీ ఎలివేట్ అవుతుంది అని అర్థం. ఆర్ లెస్ దెన్ 80 వరకు వచ్చింది 129 ఆర్ 130 వచ్చి లెస్ దెన్ 80 వచ్చింది అని అంటే కొంచెం బీపీ ఎలివేట్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి 130 to 140 బిట్వీన్ 130 to 140 ఆర్ డయాస్టోలిక్ వచ్చేసి 80 to 90 mm of Hg వస్తుంది అని అంటే అది స్టేజ్ 1 హైపర్ టెన్షన్. స్టేజ్ 1 హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి 130 to 130 బిట్వీన్ 130 to 140 ఉంటుంది. డయాస్టోలిక్ వచ్చేసి 80 to 90 mm of Hg ఉంటుంది. అది స్టేజ్ 1 హైపర్ టెన్షన్. అండ్ స్టేజ్ 2 హైపర్ టెన్షన్లో వచ్చేసి 140 హయ్యర్, 140 కంటే హయ్యర్ అప్ టు 160 150 170 అప్ టు 140 టు హయ్యర్ ఉంది అని అంటే అది స్టేజ్ 2 హైపర్ టెన్షన్. డయాస్టోలిక్ వచ్చేసి 90 ఆర్ హయ్యర్, 90 కంటే ఎక్కువ, 140 to అప్ టు ఎంత వచ్చినా కూడా అది హయ్యర్ స్టేజ్ 2లో. అండ్ 90 కంటే ఎక్కువ వచ్చింది అని అంటే అది స్టేజ్ 2 హైపర్ టెన్షన్. ఆర్ నెక్స్ట్ ఈ హయ్యర్ అంటే 140 కంటే ఎక్కువ ఉంటే అది హయ్యరే. ఆ హయ్యర్ టు అప్ టు 180 200 వచ్చింది అని అంటే అది హైపర్ టెన్సివ్ క్రైసిస్ అని అంటాము. అది హైపర్ టెన్సివ్ క్రైసిస్లో 140 ఇంకా ఎక్కువ అండ్ హయ్యర్ దెన్ 120 వచ్చింది అని అంటే ఇది హైపర్ టెన్సివ్ క్రైసిస్. ఇది వాల్యూస్లో వచ్చేసి నార్మల్ వాల్యూస్ 120 to 80 mm of Hg ఆర్ మోర్ 130 వస్తుంది అని అంటే అది ఎలివేటెడ్ బీపీ. అండ్ 130 to 140 బిట్వీన్ 130 to 140 వస్తే అది హైపర్ టెన్షన్ స్టేజ్ 1. అండ్ 140 ఆర్ హయ్యర్ ఉంటే హైపర్ టెన్షన్ స్టేజ్ 2 అండ్ అప్ టు 180 ఉంటే అది హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి టైప్స్లో ఇందాకే చెప్పాను సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ అంటే ఏంటి. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిది అని అంటే వెన్ ద ఆర్టరీ వాల్స్ అనేటివి కాంట్రాక్ట్ అవుతుంది. హార్ట్ అనేది బ్లడ్ ప్రెషర్ అవుతున్నప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది అని అంటే అది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. అండ్ రిలాక్స్ అవుతుంది అని అంటే అది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఫస్ట్ సిస్టోలిక్ అంటే ఏంటిది, హార్ట్ అనేది వాల్స్లో బ్లడ్ ప్రెషర్ అవుతున్నప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది అని అంటే అది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. వెన్ హార్ట్ అనేది రిలాక్స్ అవుతుంది అని అంటే అది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి టైప్స్లో ఏంటి అని అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ పల్స్ ప్రెషర్ 3 టైప్స్ ఉంటాయి. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిది అని అంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది
కాంట్రాక్ట్ అవుతున్న బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది అని అంటే అది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, అండ్ హార్ట్ అనేది రిలాక్స్ అవుతుంది అని అంటే అది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్స్ ప్రెషర్ అంటే ఏంటి అని అంటే బిట్వీన్ ద సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఆ మధ్యలో ఉన్నదాన్ని పల్స్ ప్రెషర్ అని అంటాము. అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేసి 120 అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంది, 80 అనేది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంది. ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో వచ్చిన ప్రెషర్ని అది మనం పల్స్ ప్రెషర్ అని అంటాము. ఈ పల్స్ ప్రెషర్ వచ్చేసి 30 to 40 అది నార్మల్ వాల్యూ. అంటే మనం నార్మల్గా చూసుకోవాలి పల్స్ ప్రెషర్ ఎట్లా అని అంటే 120లో నుంచి డయాస్టోలిక్ని మైనస్ చేస్తే మధ్యలో వచ్చిన పాయింటే అది పల్స్ ప్రెషర్ అని అంటాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బ్లడ్ ప్రెషర్. ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి బ్లడ్ ప్రెషర్, ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అవుతున్నాయి అని అంటే బ్లడ్ ప్రెషర్కి ఏజ్. ఫస్ట్ వచ్చేసి ఏజ్లో ఏంటి అని అంటే అడల్ట్స్లో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండదు. మన ఏజ్ అనేది అడ్వాన్స్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని అంటే అడ్వాన్స్డ్ ఏజ్ ఉండడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా అది ఎక్కువ అవుతుంది. అట్లా అడ్వాన్స్ అవుతుంటే కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ ఎక్కువ ఎమోషనల్గా మనము సాడ్గా ఫీల్ అయినా, ఎక్కువ యాంగ్జైటీగా ఫీల్ అయినా, ఎక్కువ డిప్రెసివ్గా ఉన్న మన బ్లడ్ ప్రెషర్లో ఆల్టరేషన్స్ వస్తాయి. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్ మోస్ట్లీ మనం నార్కోటిక్స్ యూజ్ చేసినా కూడా, అనాల్జెసిక్స్ యూజ్ చేసినా కూడా మన బ్లడ్ ప్రెషర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఐదర్ అది లో అవ్వచ్చు, ఐదర్ అది ఇంక్రీజ్ అవ్వచ్చు. అట్లా మెడికేషన్ యూజ్ చేస్తుంటే కూడా మన బ్లడ్ ప్రెషర్ అనేది ఆల్టర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయూర్నల్ వేరియేషన్స్ అంటే ఏంటి అని అంటే కొంతమందికి వచ్చేసి మార్నింగ్స్లో బీపీ లోగా ఉంటుంది, నెక్స్ట్ ఈవినింగ్కి వచ్చేసరికి ఎక్కువ అవుతుంది. ఈ చేంజెస్ కూడా కొంతమందికి డయూర్నల్ వేరియేషన్స్ అనేటివి ఉంటుంది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్. మార్నింగ్ టైంలో బీపీ లో అవ్వడం, ఈవినింగ్ టైంకి వచ్చేసరికి ఇంక్రీజ్ అవ్వడం, ఇది కూడా ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ చూసినట్టయితే మేల్స్లో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఫీమేల్స్కి అంటే కంపేర్ టు ద మేల్స్ అండ్ మేల్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ అవ్వడంలో. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఎక్సర్సైజెస్, స్ట్రెస్ ఉన్న ఎక్సర్సైజెస్ అండ్ చాలా బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఆల్టర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ అంటే నార్మల్గా మనం మెటర్నిటీ టైంలో చూసినట్టయితే ఎక్కువ పోస్ట్నాటల్ పీరియడ్లో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, దానివల్ల కూడా మనకి హైపర్ టెన్షన్ ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ చాలా హెవీ బ్లీడింగ్ అయినప్పుడు కూడా హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కొంతమందికి చాలా ఎక్కువ బ్లీడింగ్ అయినా కూడా హైపర్ టెన్షన్ అనేది లో అవుతుంది. ఈ ఆల్టరేషన్స్ అనేటివి ఉంటాయి మనకి. ఏంటి, అడ్వాన్స్డ్ ఏజ్, మోస్ట్లీ యాంగ్జైటీ, సాడ్, డిప్రెషన్ ఉన్నప్పుడు, స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు, అండ్ మెడికేషన్స్, నార్కోటిక్స్ అండ్ అనాల్జెసిక్స్ యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ డయూర్నల్ వేరియేషన్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో వేరియేషన్స్ ఉంటున్నాయి బీపీలో. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్స్ కంటే మేల్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది హై బ్లడ్ ప్రెషర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి హెవీ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు మనం రెస్పిరేషన్ అండ్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ బ్లడ్ ప్రెషర్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకున్నాం. రేపటి వీడియోలో పెయిన్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.